ఈ పేపర్లో లాస్ట్ టాపిక్ మరియు లాస్ట్ కానీ చాలా ముఖ్యమైన టాపిక్. ఇందులో ఇదివరకు చదివిన చాలా చాప్టర్ల యొక్క సారాంశం ఇందులో వస్తుంది. అదే అభివృద్ధి, డెవలప్మెంట్. అంటే ఇదివరకు మనము నేర్చుకున్న చాప్టర్స్ అన్నీ నిజానికి ప్రజా సంక్షేమం గురించి, ప్రజల ఎదుగుదల గురించి, ప్రజల యొక్క సమస్యల నుంచి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం గురించి అనేక చాప్టర్లు చదువుతాము. వీటన్నిటి యొక్క ఫలితం రిజల్ట్ ఏంటంటే డెవలప్మెంట్. ప్రజలు, పౌరులు డెవలప్ కావాలా. అయితే ఈ డెవలప్మెంట్ అనే దానికి కూడా అనేక అర్థాలు ఉన్నాయి. అది ఏమర్థాలంటే, డెవలప్మెంట్ అనేది దేనంటే మనము ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి పోవడాన్ని డెవలప్మెంట్ అంటాం. ఒక స్థితి నుంచి ఒక రకమైన పాత పద్ధతో లేకపోతే వెనకబడితనను ఆ పరిస్థితి నుంచి ఇంకొక ముందుకు పోవడము, తర్వాత ఎదగడం, దాన్ని డెవలప్మెంట్ అంటారు. అయితే ఈ డెవలప్మెంట్ గురించే అసలు నిజంగా అనేక అర్థాలు ఉన్నాయి. అయితే ఇందులో ఈ లెక్చర్లో మాత్రము డెవలప్మెంట్ అంటే ఏంటి, తర్వాత ఏ విధంగా జరగాలి, మన దేశంలో డెవలప్మెంట్కు ఎటువంటి మన కార్యక్రమాలు చేశారు, ఎటువంటి ప్రయత్నాలు చేశారు, మన రాజ్యాంగకర్తలు ఏ విధంగా అనేక చాప్టర్స్లో, అనేక పార్ట్స్లో, రాజ్యాంగంలో అనేక భాగాల్లో డెవలప్మెంట్ కొరకు, పౌరుల డెవలప్మెంట్కు, భారతీయ ప్రజల పౌరుల డెవలప్మెంట్ కొరకు మార్గదర్శకాలు సూచించారు అనేది కూడా చదువుతాం. సో ఏంటివి, ఒక డెవలప్మెంట్ అంటే ఏంటి, దానికి అనేక అర్థాలు ఏమున్నాయి, రాజ్యాంగ కర్తలు, దాని తర్వాత జనరల్గా ప్రజా సంక్షేమము, ప్రజల యొక్క అభివృద్ధి గురించి రాసిన అనేక రచయితల గురించి కూడా మనం చర్చించుకుంటాం. అది తర్వాత ఇది మన దేశంలో అనేక ఉపాయాలు, స్ట్రాటజీస్, వ్యూహాల ద్వారా అసలు డెవలప్మెంట్ అనేది జరగాల, ప్రజల యొక్క డెవలప్మెంట్ జరగాల అని మన అనేక పాలసీలు ఏ విధంగా ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీస్ దానికి చేపట్టినాయో అది చదువుతాం. సో మొట్టమొదలు డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, అన్ని రంగాల్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో పౌరుల యొక్క అభివృద్ధి, పౌరుల యొక్క ఎదుగల, పౌరులు ముందుకు పోవడము, వెనుకబాటు నుంచి ముందుకు పోవడము అనేదాన్ని డెవలప్మెంట్ అంటారు. పౌరులు అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో ఎదగడానికి, తర్వాత మారుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీని అనుగుణంగా ఎదగడానికి, వాటిని ఉపయోగించడాన్ని దానికి మన అభివృద్ధి అంటారు. సో ఈ అభివృద్ధి ఇలా జరగడానికి ఎలా జరుగుతుంది, ఎలా జరిగితే అది అభివృద్ధి అవుతుంది అనేది దానికి చాలా డిబేట్స్, వాదాలు, మన ప్రతివాదాలు జరిగినాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, డెవలప్మెంట్ అంటే ట్రెడిషనల్ స్థితి అంటే సాంప్రదాయ స్థితి నుంచి ఆధునికత వైపు ఎదగడాన్ని డెవలప్మెంటర్ అని మోడర్నైజేషన్ థియరిస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ మోడర్నైజేషన్ థియరిస్ట్ వాళ్ళు ఏమంటారంటే, ముఖ్యంగా మన రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ
మరియు సామాజిక రంగంలో కానీ ట్రెడిషనల్ పరిస్థితి అంటే సాంప్రదాయ పద్ధతిలో పౌరులు ఉండడాన్ని అది నిజానికి శుభసూచకం కాదు, అభివృద్ధి కాదు, మార్పు దారికేదు. వాట్ ఈస్ డిజైర్డ్ అంటే పౌరులు ముందుకు ఎదగడానికి, ఆర్థిక రంగంలో ఎదగడానికి, మన రాజకీయ రంగంలో ఎదగడానికి అవకాశాలు కలిగి ఉండాలా. అట్లా ఆధునిక పరిస్థితికి ఎదగడమే నిజానికి అభివృద్ధి. సో ఈ ఆధునికీకరణ మోడర్నైజేషన్ థియరిస్ట్ ముఖ్యంగా ఎవరంటే ఆల్మండ్ పావెల్ అనేవాడు, తర్వాత మన గేబ్రియల్, మన టార్చర్డ్ పార్సన్, కోల్మెన్, ఇటువంటి వాళ్ళు నిజానికి ఏమన్నారంటే మన ఈ వెనకబడ్డ ప్రాంతాలు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఆఫ్రికా, ఏషియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా ఈ దేశాల్లోని ప్రజలు నిజానికి ఈ మన ఆధునికీకరణ చెందిన ఆధునిక నాగరికతలో ఉన్న ఆధునిక నాగరికత వైపు పరుగుడి ప్రోగ్రెస్ ఎదిగి అభివృద్ధి అయిన దేశాలు యూరోప్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యూరోప్, అమెరికా దేశాలు ఉందో అవి చేరుకున్న స్థాయికి వీళ్ళు కూడా చేరుకోవాలా. దాన్ని నిజానికి అభివృద్ధి అంటారు. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇది చాలామంది ఈ ఆల్మండ్ పావెల్, తర్వాత కోల్మెన్, తర్వాత టార్చర్డ్ పార్సన్ వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే రాజకీయ రంగాన్ని స్ట్రెస్ చేశారు. కానీ అభివృద్ధి ఆ విధంగా జరగాలంటే దానికి ఆర్థికంగా కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలా, ఆర్థిక అభివృద్ధి కూడా జరగాల. ఆర్థిక అభివృద్ధిలో నిజానికి అందరికీ భాగస్వామ్యం ఉండాలంటే అందులో ఎంప్లాయ్మెంట్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలి, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కావాలా అని ముఖ్యంగా ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఈ డిబేట్లో పాల్గొన్నారు. అన్నిటికంటే అందరికంటే ముఖ్యుడు కీన్స్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఏమన్నాడంటే ఎంప్లాయ్మెంట్, తర్వాత ఎడ్యుకేషన్, దాని తర్వాత ఇతర ఆపర్చునిటీస్లు కలిగితేనే నిజానికి అభివృద్ధి జరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది అనేది అతని యొక్క వాదన. అతను చాలా కాలం ఆర్థిక రంగంలో నిజానికి సంక్షేమ మన ఆర్థిక శాస్త్రజ్ఞుడు అని అతనికి చాలా పెద్ద పేరు వచ్చింది. అతను ఏమంటాడు, అతని దానికి క్యాపిటలిజం అనే సిస్టమ్ అంటే ధనస్వామ్య ఆర్థిక వ్యవస్థ సమాజంపై దాని మీద ప్రభావం పడినప్పుడు, రాజకీయాలపై దాని మీద ప్రభావం పడినప్పుడు దానికి నిజమైన అభివృద్ధి జరగదు అని చెప్తాడు. అందుకొరకు అతను ఏమంటాడంటే ఎంప్లాయ్మెంట్, మన గ్రోత్ విత్ జస్టిస్, గ్రోత్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని ముఖ్యంగా చెప్తాడు. అందుకొరకే ఇప్పుడు చాలా మట్టికి నిజానికి మన అమెరికా వీళ్ళందరూ వెల్ఫేర్ స్టేట్ పాలసీస్ రూపొందించి అమలు చేశారు. అందుకొరకే మోడర్న్ స్టేట్ ఇన్ అమెరికా అండ్ యూరోపియన్ స్టేట్స్ వెల్ఫేర్ స్టేట్. అయితే వెల్ఫేర్ స్టేట్ అన్నప్పుడు నిజానికి మన అన్ని రంగాల్లో ప్రజలు, పౌరులు డెవలప్ అవుతారు. దానికి ఎకనామిక్ మన బేసిస్, ఎకనామిక్ ఆధారం లేనిది వాళ్ళు డెవలప్ కాలేరు అని కీన్స్ చెప్పాడు. అతని దానికి చాలామంది దేశాలు, దేశ ప్రభుత్వాలు అవి ఫాలో అయినాయి. అయితే ఈ డెవలప్మెంటల్ పాలసీలో ఇటువంటి అభివృద్ధి విధానంలో ముఖ్యంగా స్టేట్ అంటే ఇండియన్ స్టేట్, అమెరికన్ స్టేట్, రాజకీయ స్టేట్, స్టేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్, తర్వాత తెలంగాణ స్టేట్ అట్లా కాదు అర్థము. స్టేట్ అంటే ప్రభుత్వం ఒక విధంగా అనుకోవచ్చు, రాజ్య వ్యవస్థ అనేది ఇటువంటి వాటిలలో చాలా
క్రియాశీలక పాత్ర నిర్వహిస్తుంది అన్నట్టు. అందులో ఇనిషియేటివ్స్ తీసుకోవాలా, ప్రజల యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క ఎదుగుదలకి, ప్రజల యొక్క సంక్షేమానికి అన్ని రకరకాల రంగాల్లో రకరకాల కార్యక్రమాలు తీసుకోవాల్సి. ఇందులో ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్ అంటే, వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? అభివృద్ధి కొరకు ప్రభుత్వము, రాజ్యము మన చొరవ తీసుకొని ఇంటర్వ్యూన్ కావాలి. అంటే ఇది స్టేట్ అనేది ముందు ఉండాలా అనేది. ఇది దానికి డెవలప్మెంట్ మన పర్స్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ యాక్చువల్లీ ఇది ఆధునిక సిద్ధాంతం. దీన్నే మనము దానికి ఇంకో సిద్ధాంతంలో చెప్పాలంటే లిబరల్ డెమోక్రాటిక్ స్టేట్. లిబరల్ డెమోక్రాటిక్ స్టేట్ అంటే లిబరలిజం అనేది చాలా మోడర్న్ పొలిటికల్ థియరీ. అదేవిధంగా లిబరలిజం అనేది ఎకనామిక్ థియరీ కూడా ఉంటుంది అందులో. ఇది మోడర్న్ విధానాన్ని, పబ్లిక్ పాలసీ విధానాన్ని రూపొందించిన వాళ్ళు ఈ పాలసీని ఫాలో చేయడం జరిగింది అన్నట్టు. ముఖ్యంగా ఇప్పుడే చెప్పినట్టు కీన్స్ అనే వ్యక్తిని, రచయితని, శాస్త్రజ్ఞుని రాజకీయ రంగంలోను, తర్వాత ఆల్మండ్ గేబ్రియల్ ఇతరుడు మన రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలోను ఆధారంగా తీసుకొని, మార్గదర్శకంగా తీసుకొని మన మెదడము, ఈ మన అమెరికా, యూరోప్ మెదడడం జరిగింది. తర్వాత అమెరికా అండ్ యూరోప్ ఈ మన పాటించినట్టే మన భారతదేశము, తర్వాత ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా కూడా ఫాలో కావాలని వాళ్ళు అంటారు. సో ఇందులో కొంతవరకు క్యాపిటలిజంను నిరసించడము, విమర్శించడం జరిగింది. ఏ విధంగా క్యాపిటలిజంలో దానికి డిస్ట్రిబ్యూషన్ ఉండదు కాబట్టి క్యాపిటలిజము అంటే వీళ్ళు బాగా అమెరికా, యూకే వీళ్ళు ఫాలో దాంట్లో ముఖ్యమైన లోపం ఏంటంటే డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది నిజానికి డిస్ట్రిబ్యూషన్కి దారి తీయడం లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దారి తీయడం లేదు. కాబట్టే దీన్ని ఎదుర్కోవడానికి మన రాజ్యాలు ప్రజల సంక్షేమానికి, ప్రజల ఎదుగుదలకి, ప్రజల అభివృద్ధికి వేరే మార్గాలు ఆలోచించాలా. అంటే మన క్యాపిటలిజంలో ముఖ్యంగా సంపద అనేది కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. ఆ కేంద్రీకృతం కాకుండా సంపద అందరికీ సమానంగా మన పెరుగుదలను, ఎదుగుదలను, అభివృద్ధి యొక్క ఫలితాలు అందరికీ సమానంగా అది కావాలంటే రీడిస్ట్రిబ్యూషన్ కావాలా. రీడిస్ట్రిబ్యూషన్ అంటే అనేక పాలసీల ద్వారా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పాలసీలు, ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ పాలసీలు, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విధానంలోనూ, తర్వాత ఎంప్లాయ్మెంట్లోను, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం ద్వారా కూడా దానికి నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని అతను కీన్స్ అనేవాడు రాస్తాడు. అయితే ఈ అభివృద్ధి అనే అంశం మీద నిజానికి ఇంకా కొందరు మన తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు, తమ యొక్క సలహాలను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైన వాడు మన దేశంలో పుట్టి పెరిగిన మరియు రీసెర్చ్ చేసి మన బయటపడి చేశారు కానీ మన దేశానికి సంబంధించిన వాడు అమర్త్య సేన్ అనేవాడు. అమర్త్య సేన్ అనే ఆర్థికవేత్త నిజానికి నోబెల్ ప్రైజ్ అంటే తెలుసు కదా. అందుని అనేక రంగాల్లో చాలా గొప్పగా వ్రాసి ఆ గొప్ప విధానాలను అమలు చేస్తే బాగుంటుంది అని ప్రవచించి మన వాదించే వాళ్ళకి నిజానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ప్రైజ్ ఇస్తారు. సాహిత్య రంగంలోనూ, ఆర్థిక రంగంలోనూ, హెల్త్ అండ్ మెడికల్ రంగంలోనూ ఇస్తారు. సో మన దేశానికి సంబంధించిన అమర్త్య సేన్కి దానికి ఆర్థిక రంగంలో మన నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే ఇతని ప్రకారము అభివృద్ధి కావడానికి, అభివృద్ధి అనేదానికి అభివృద్ధి డిస్ట్రిబ్యూషన్ జరగాలి కానీ దానికి కావలసిన నిజానికి లోతైన మరియు రియలిస్టిక్ వాస్తవమైన మార్గాలేంటి, వ్యూహాలేంటి, స్ట్రాటజీస్ ఏంటి అనేవి కూడా అతను చెప్పాడు. అతను ముఖ్యంగా కేరళ తర్వాత ఇతర దేశాల యొక్క
ఉదాహరణలు తీసుకొని అతను ఏమన్నాడంటే, మన ముందుగా అభివృద్ధి జరగాలంటే దానికి ప్రజల యొక్క కెపబిలిటీస్ పెంచాలా, ప్రజల యొక్క ఎడ్యుకేషన్ పెంచాలా, ఎడ్యుకేషనల్గా పెంచాలా, ట్రైనింగ్లో పెంచాలా, తర్వాత ఆరోగ్య రంగంలో కూడా పెంపుదల జరగాల, ఆరోగ్య రంగంలో కూడా మార్పు జరగాల. ప్రజలు ఆరోగ్యంగా ఎడ్యుకేటెడ్గా మరియు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు నిజానికి వాళ్ళకున్న రైట్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలుగుతారు, వినియోగించగలుగుతారు. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నవాడి దానికి రైట్స్ ఉన్నా కూడా, ఆకలి లేనివాడు ఏ విధంగా అతనికి భోజనం ఉన్నా కూడా ఏ విధంగా తినలేడు, అదేవిధంగా ధనం ఉన్నా కూడా అనారోగ్యంగా లేని ధనం నిజంగా ఏమి తన యొక్క ధనాన్ని ఏమి ఎంజాయ్ చేయలేడు. అదేవిధంగా కెపబిలిటీస్ని పెంచాలా అని, అందుకొరకు కెపబిలిటీస్ పెంచాలని మన ఆర్థిక శాస్త్రవేత్త, మన దేశంలో నోబెల్ ప్రైజ్ పొందిన ఆర్థిక శాస్త్రవేత్త అతను నొక్కి వక్కారించాడు. అతని పుస్తకం ఏంటంటే డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ డెవలప్మెంట్ లేకుంటే, మన కెపబిలిటీస్ లేకుంటే, యోగ్యతలు లేకుంటే హక్కులను వినియోగించడం సాధ్యం కాదు. చాలా గొప్ప నిజానికి విషయం. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాన్షియస్నెస్ అనేది ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. సో కాన్షియస్నెస్ అనేది ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత తమ హక్కులు ఇవి అని ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకున్నప్పుడు వాళ్ళకున్న హక్కులను నిజానికి మన వినియోగించడానికి, మన హక్కులను ఎక్సర్సైజ్ చేయడానికి అతను వాళ్ళ యొక్క కెపబిలిటీస్ని వినియోగిస్తారు. సో ఈ విధంగా అమర్త్య సేన్ దానికి మన డెవలప్మెంట్ అనే విషయంలో దానికి ఒక కొత్త కోణాన్ని అతను చేశాడు. ఏంటిది ముఖ్యంగా మళ్ళీ రిపీట్ చేస్తే, ఎడ్యుకేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ హెల్త్. ఇది అతని యొక్క ముఖ్యమైన వాదన, ముఖ్యమైన అతని యొక్క ప్రతిపాదన. అవి ఎందులో రాశాడు అతను? డెవలప్మెంట్ యాజ్ ఏ ఫ్రీడమ్ అనే దాంట్లో అతను తన యొక్క ప్రతిపాదనను చేర్చడం జరిగింది. ఎకనామిక్ గ్రోత్. సో అయితే అమర్త్య సేన్ యొక్క మన ప్రతిపాదనని అర్థం చేసుకుంటే మనకేమవుతుంది అంటే, నిజానికి అతను సూచించిన ఉదాహరణ తీసుకున్న కేరళ లెక్కనే ఇతర రాష్ట్రాల్లో కూడా, మన ఇండియా యొక్క ఇతర ప్రాంతాల్లో కూడా దానికి కేరళ పాలసీని దానికి అమలు చేయాలా అని చెప్పడం జరిగింది. సో ఇది దానికి అభివృద్ధి అంటే ఏంది, అభివృద్ధి ఇతను మన ఇదివరకు మనం ఫస్ట్ డిస్కస్ చర్చించిన మోడర్నైజేషన్ థియరీ, ఇది గేబ్రియల్ ఆల్మండ్, తర్వాత కోల్మెన్, తర్వాత టాల్కాట్ పార్సన్, వీళ్ళు చేసిన ప్రతిపాదనని దానికి ఇతను మనం విమర్శించినట్టే అవి సరిపోవు అని చెప్పినట్టే. సో ఇతని యొక్క థియరీ నిజానికి మన లోతుగా పోతుంది. కెపబిలిటీస్ పెంచకపోతే నిజానికి అది అభివృద్ధి జరగదు. అంటే అభివృద్ధిని నిజంగా రియలిస్టిక్గా వాస్తవంగా సాధించాలంటే, అచీవ్ చేయాలంటే, అభివృద్ధి అనే లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే దానికి కెపబిలిటీస్ పెంచాలా. ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ కెపబిలిటీస్ మరియు హెల్త్, ఇవి చేస్తేనే అప్పుడు నిజంగా వాస్తవ పరిస్థితుల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది అని అభివృద్ధిని వేరే విధంగా నిర్వచించాడు. తర్వాత అభివృద్ధికి నిజానికి కావలసిన కారకాలు ఏంటి, వాట్ కాజెస్ డెవలప్మెంట్ ఇన్ రియల్ సెన్స్ ఆఫ్ ది టర్మ్ అతను చేర్చడం జరిగింది అన్నట్టు. సో
అతను నిజానికి మన నోబెల్ ప్రైజ్ రావడానికి నిజంగా అతను నిజానికి అర్హుడని మనము చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఈ విధంగా అనేక మన అప్రోచెస్, అనేక మార్గాలను మనం మోడర్నైజేషన్ థియరీ ఆఫ్ ఆల్మండ్ పవెల్ అండ్ కోల్మెన్ టాల్కర్ పార్సన్ ఒక దిక్కు, తర్వాత ఇతను మన అమర్త్య సేన్ ఇంకొక దిక్కు. అయితే నిజానికి ఇవి తెలుసుకున్న తర్వాత మనం మన దేశంలో ఏ విధంగా మన మన నాయకులు ప్రభుత్వాల ద్వారా రాజ్య యొక్క అధికారం ద్వారా ఈ ప్రజల యొక్క భారత ప్రజల యొక్క అభివృద్ధిని మన ఫస్ట్ నుంచి మన భారత రాజ్యాంగం నిజానికి రచనా కాలం నుండి ఇప్పటి వరకు కూడా అనేక వ్యూహాలు, అనేక కార్యక్రమాలు మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అవే నిజానికి ఇప్పుడు మనము 1 by 1 చదువుతాం. ఒక 4-5 మార్గాలు, 4-5 మోడ్యూల్స్, MODULES 4-5 మోడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయో మనము చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనమే రక్షణలు, సోషల్ సేఫ్ గార్డ్స్, ముఖ్యంగా సేఫ్ గార్డ్స్ ముఖ్యంగా సోషల్ కాదు, ఎడ్యుకేషనల్, కల్చరల్, ముఖ్యంగా విద్యారంగంలోనూ మరియు సాంస్కృతిక రంగంలోనూ ప్రజలు ఎడ్యుకేటెడ్ అయ్యి తర్వాత ట్రైనింగ్ శిక్షణ పొంది మరియు సంస్కృతి రంగంలో కూడా మన మన స్వేచ్ఛ మరియు అవకాశ రంగాలు కలిగి ఉండాలా. అందుకొరకని నిజానికి మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లోను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోను అనేక ప్రొవిజన్స్ నిజానికి మనకి చేర్చడం, మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. వాటి ద్వారా ఏమవుతుందంటే ప్రజలు తమకు సంబంధించిన ఎడ్యుకేషన్ని, తమకు కావాల్సిన సంస్కృతిని నిజానికి మన డెవలప్ చేసుకోవడానికి నిజంగా రాజ్యాంగంలో అనేక ప్రొవిజన్స్ను ఉపయోగించుకోవాలా అని చెప్పడం జరిగింది. అయితే ఎడ్యుకేషన్ సంస్కృతి రంగంలో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సంస్కృతి రంగంలో అందరూ సంస్కృతిని మన అవలంబించి పాటించి డెవలప్ అవుతారు. మెజారిటీ జనాభా మెజారిటీగా ఉన్న వాళ్ళే కాదు, ప్రత్యేకంగా అల్పసంఖ్యాక వర్గాలకి, అల్పసంఖ్యాక వర్గంలో ఉన్న ఇతర మతస్థులు వాళ్ళ సంస్కృతి వేరే ఉంటుంది. కాబట్టి వాళ్ళ సంస్కృతికి నిజానికి అవకాశాలు, వాళ్ళ సంస్కృతిని అవలంబించి వాళ్ళ విద్యను వాళ్ళకు కావాల్సిన మాధ్యమంలో అంటే మీడియంలో ఎడ్యుకేషన్ని నేర్చుకోవడానికి దానికి ప్రత్యేకంగా హక్కులు మన రాజ్యాంగంలో ఇవ్వబడిందన్నమాట. ఉదాహరణకి మనం ఇదివరకు ఒక సెషన్లో దీన్ని మాట్లాడుకున్నాం. అదేంటంటే మన అల్పసంఖ్యాకులైతే ఎవరున్నారో ఇతర ప్రాంతాలకి, ఇతర మన భాషాపరంగా అల్పసంఖ్యాకులు, మతపరంగా అల్పసంఖ్యాకులు, భాష ముఖ్యంగా భాషలో ఏమొస్తుంది, సంస్కృతిలో ఏమొస్తుంది, ముఖ్యంగా భాష వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అల్పసంఖ్యాకుల మా విద్యను వాళ్ళు ఉంచుకోవడము, తర్వాత దాన్ని పాటించడము, అందులో డెవలప్ కావడం, దాని ద్వారా డెవలప్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో అల్పసంఖ్యాకులు, మన రాష్ట్రంలో ఎవరున్నారు ముఖ్యంగా అల్పసంఖ్యాకులు, భాషాపరంగా ఎవరున్నారు, మహారాష్ట్రియన్స్ ఉన్నారు. తర్వాత భాషాపరంగా ఉర్దూలు, ముస్లిమ్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికి భాషాపరంగా అల్పసంఖ్యాకులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్పెషల్ హక్కులు ఇవ్వడం జరిగింది, మైనారిటీస్కి హక్కులు. అందువల్ల వాళ్ళు స్కూళ్ళు, మహారాష్ట్రియన్స్ స్కూళ్ళు, కాలేజీలు వాళ్ళ మాధ్యమం ద్వారా నేర్పడానికి, వాళ్ళ మాధ్యమం ద్వారా
బోధించడానికి అనుమతి హక్కు ఇవ్వడం జరిగింది. అందువలనే ఫర్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ కాలేజ్ లైక్ వివేక వర్ధని కాలేజ్ which is in fact meant for the Maharashtrian people, and as a result they study, they give education in Maharashtra Marathi medium. అదే విధంగా ముస్లిమ్స్ తమకు హక్కు ఉంది. ఏది తమ భాష ముఖ్యమైన భాష అయిన ఉర్దూ మీడియంలో స్కూళ్ళు మరియు కాలేజీలలో ఈ ఉర్దూ మీడియం ద్వారా బోధన చేయడానికి హక్కు ఉన్నాయి. సో అసలు కాలేజీ కాదు, నిజానికి మన ప్రోత్సాహంతో ప్రభుత్వం కూడా ఒక ఉర్దూ యూనివర్సిటీ ఉర్దూ మీడియంలో బోధించే మన విశ్వవిద్యాలయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మన దేశంలో మన రాజ్యాంగంలో దానికి అనేక విద్యా మరియు సాంస్కృతిక హక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి భాష అనేది ముఖ్యంగా లిటరేచరు, తర్వాత మన సంస్కృతి కింద వస్తుంది. వాళ్ళ సంస్కృతి అంటే వాళ్ళ యొక్క మన ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క పుస్తకాలు, వాళ్ళ సాహిత్యము, వాళ్ళ యొక్క వర్నాక్యులర్ లాంగ్వేజ్ మాతృభాషలోనే ఉంటాయి. కాబట్టి మాతృభాష యొక్క బోధన అనేది వాళ్ళు చేసుకోవడం జరిగింది. అది ఇంకో నిజానికి వేరే దేశాలలో అవి జరగదు. అసలు వాళ్ళు వేరే మతస్థులనే వాళ్ళు వేరే భాషనే అభివృద్ధి చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, తర్వాత పాకిస్తాన్, ఈ దేశాలలో నిజానికి అందరికీ ఇతర మతస్థులకి వాళ్ళకి మన ఇది హక్కులు వాళ్ళ యొక్క మాతృభాషను కానీ మతాన్ని కానీ ఫాలో కావడానికి హక్కులు లేవు, ఉన్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ కేటగిరీ మన దేశంలో మన రాజ్యాంగంలో ఏంటంటే సోషల్ సేఫ్ గార్డ్స్. సోషల్ సేఫ్ గార్డ్ అంటే ముఖ్యంగా ప్రజల యొక్క సమానత్వాన్ని కొరకు, ప్రజల మధ్యన సమానత్వాన్ని పాటించే పరిస్థితిని ఏర్పాటు చేయడానికి దానికి కావాల్సిన సోషల్ సెక్యూరిటీ గార్డ్. ముందుగా మన దేశంలో సాంప్రదాయకంగా ఉన్న పరిస్థితి ఏంటంటే కొందరు సమాజంలోని కొందరు పౌరులు ఒక గ్రూపు నిజంగా గ్రూప్ పద్ధతిలో ఒక సమూహానికి నిజానికి అంటరాని సమూహంగా అది చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబుల్స్. ఇందులో మన రాజ్యాంగంలో మన దేశంలో మన తెలుగు దేశంలో అయితే ముఖ్యంగా వారిని ఏమంటారు, మాదిగ, రెల్లి, వీళ్ళు ముఖ్యంగా అంటరాని వారిగా ఉంటుంది. అయితే దీనికి అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ప్రొవిజన్స్ రాజ్యాంగంలో చేర్చడము జరిగింది. దానికి మనకి మన రాజ్యాంగానికి పీఠిక శీర్షిక ఏదైతే ఉందో, ప్రియంబుల్ ఏదైతే ఉందో, అందులోనే ముఖ్యంగా సోషలీ we the people of India having solemnly resolved to constitute India into a sovereign, secular, socially democratic republic, and to secure to all its citizens justice, social, political and economic equality of అంటే వాళ్ళకి ముఖ్యంగా ప్రియంబుల్లోనే ముఖ్యంగా సమానత్వాన్ని గురించి చేర్చడము జరిగింది. అంటే ముఖ్యంగా సోషల్ ఈక్వాలిటీని చేయడానికి ముఖ్యంగా అంటరానితనాన్ని పోగొట్టడము, నిరసించడము, ప్రోహిబిట్ చేయడము. రెండవది ఏంటంటే మన సోషల్ ఈక్వాలిటీని ప్రిజర్వ్ చేస్తున్న, రక్షిస్తున్న సోషల్ ఇన్ఈక్వాలిటీ, సామాజిక అసమానతలను పరిరక్షిస్తున్న కుల వ్యవస్థను ఆధారపడి నిజానికి పాలసీలు నిర్వర్తించొద్దు, తర్వాత విచక్షణ పాటించొద్దు అనే దాని మీద మన రాజ్యాంగంలో దాని గురించి అనేక మన ప్రొవిజన్స్ అంశాలు చేర్చడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా సోషల్
మన ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ అంటే ఆర్థిక రక్షణలు, ఆర్థిక అంశాలు కూడా నిజానికి ఆర్థిక రంగం కూడా స్పెషల్గా నిజానికి ప్రజలు అభివృద్ధి చెందడానికి, ముందు పోవడానికి అనేక అంశాలు, అనేక ప్రొవిజన్స్ రాజ్యాంగంలో చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా ఆస్తి హక్కు, తర్వాత సంపాదనకి హక్కు, తర్వాత ఎంప్లాయ్మెంట్ కొరకు హక్కు ఏదైతే ఉన్నదో ఈ హక్కులను సామాన్యంగా ప్రజలు, పౌరులు అనుభవించి ఆర్థిక అభివృద్ధి చెందడము, ఆర్థికంగా ఎదగడము కాకుండా నిజానికి కెపబిలిటీస్ లేక చారిత్రాత్మకంగా, ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా వెనుకబడ్డ వారికి ప్రత్యేక సదుపాయాలు ఇచ్చి, ప్రత్యేక సదుపాయాలు ఇచ్చి వాళ్ళను డెవలప్ చేయడం. చారిత్రాత్మకంగా, సాంప్రదాయకంగా ఇదివరకు కుల వ్యవస్థలు, మత వ్యవస్థలు ఉండడం వలన ఏంటంటే కొన్ని సమాజంలో, అంటే మన సమాజంలో ఆర్థికంగా కొందరు, ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబుల్స్కి దానికి సాంప్రదాయకంగా మన ముఖ్యంగా మన ధర్మము ఇటువంటి శాస్త్రాల్లో అసలు అన్టచబుల్స్ మాది వాళ్ళకి అసలు భూమి ఉండకూడదు, ఉండనక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు అని. మీరు తెలుసు కదా మీకు, బీసీలకి మన అప్పర్ కాస్ట్లకి ల్యాండ్ ఉంటుంది, కానీ షెడ్యూల్ కాస్ట్లకి అంటే మాదిగా రేట్ల, తర్వాత దీనికి సమాంతరంగా ఇతర రాష్ట్రాల్లో ఉండే మన అన్టచబుల్స్కి నిజానికి ఆర్థిక హక్కులు ఉండనక్కర్లేదనే స్థితి. అలా కాకుండా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనేది వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా ఉద్యోగాల్లో ప్రత్యేక పరిరక్షణలు మన ఏర్పాటు ప్రత్యేక కేటాయింపు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యంగా మనము రిజర్వేషన్స్, ఎకనామిక్ రిజర్వేషన్స్, పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ రంగంలో వాళ్ళకి ప్రత్యేక కేటాయింపులు జరిగినాయి. అంటే ఏంటంటే దాని అర్థం వాళ్ళకి కొన్ని ఉద్యోగాలను ప్రత్యేకంగా వాళ్ళకే కేటాయించడం. అంటే ఆ గ్రూప్ వాళ్ళు దానికి అప్లై చేయాలి. తర్వాత ఆ గ్రూప్లో నుంచే అందులో మెరిట్, అందరూ అర్హులకి అవి అందాలి, ఆ ఉద్యోగాలు అందాలి. అంటే దాని అర్థం ఏంటి, వెనుకబడ్డ వర్గాలు ఆ విధంగా స్పెషల్గా మన ఈ ఇతరుల కంటే, అంటే సామాన్యుల కంటే, అప్పర్ కాస్ట్ల కంటే తక్కువ మార్కులు వచ్చినా, తక్కువ కెపబిలిటీ వచ్చినా, తక్కువ డిగ్రీ ఉన్నా కూడా వాళ్ళకున్న కేటాయించిన ఉద్యోగ స్థానాలు ఏదైతే వాళ్ళకి స్పెషల్గా డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఇది నిజంగా ఆర్థికంగా దానికి వాళ్ళ యొక్క అభివృద్ధికి దారి తీస్తుంది అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఆర్థిక పరిరక్షణలు మనం ఏ విధంగా ఒక థియరీలో మనం ఫస్ట్లో సిద్ధాంతాలు, కోణాలు, మార్గాలు చదివినామో ఆ విధంగానే ఇందులో మన రాజ్యాంగంలో నిజానికి చాలావి చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం చర్చించుకున్నది ఎస్టీలు, ఎస్సీలు, తర్వాత నిజానికి మన ఓబీసీలు కూడా, తర్వాత రాజకీయ రంగంలో కూడా. అంటే చూడండి, ఒక ప్రాబ్లంకి, ఒక డెవలప్మెంట్ అనే లక్ష్యంకి అనేక కోణాల నుంచి, అనేక దిక్కుల నుంచి, అనేక మన రంగాల అనేక మనం వ్యక్తిని, పౌరుల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం జరిగింది మన భారతదేశం. దానికి ఒక ప్రోగ్రెసివ్ వెల్ఫేర్ స్టేట్ అని అనుకోవచ్చు భారత రాజ్యం. సో అది ఆర్థిక రంగం అండి. తర్వాత ఇంకా కెపబిలిటీస్, ఇంకా కొన్ని హక్కులు ఇవి వేరే రంగాల్లో అభివృద్ధి చెందడానికి, పౌరులు తమ యొక్క హక్కులను ఎక్సర్సైజ్ చేయడానికి, వాళ్ళ యొక్క డిమాండ్ని నెరవేర్చుకోవడానికి,
డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రాజకీయ రంగంలో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉంటే, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటే నిజానికి ఈ అభివృద్ధి ఇతర రంగాల్లో, ఇప్పుడు మనం చర్చించిన రంగాల్లో అభివృద్ధి అవ్వడం జరుగుతుంది. చర్చించిన రంగాల్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనికే మన విధానకర్తలు, విధానాలు రూపొందించిన నాయకులు మరియు ఆఫీసర్స్, అధికారులు, దాని ముఖ్యంగా కమిటీలలో పాల్గొన్న సభ్యులు, కమిటీల్లో పనిచేసిన సభ్యులు, మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్థిక విధానాలను రూపొందించడం జరిగింది. ఇంకా ఈ పొలిటికల్ రంగంలో ఏంటంటే, పొలిటికల్ రంగంలో వెనుకబడ్డ గ్రూప్స్, సెక్షన్స్, సామాజిక వర్గాలు కనుక ప్రత్యేకంగా కేటాయింపులు జరుగుతాయి. అంటే రాజకీయ రంగం అంటే ఏంది? ముఖ్యంగా మన అసెంబ్లీలో సభ్యులు, తర్వాత పార్లమెంట్లో ప్రెసిడెంట్ సభ్యుడిగా చేరడము, ఎన్నిక కావడము, ఇవి దానికి రాజకీయ రంగంలో. సో రాజకీయ రంగంలో ఎటువంటి సేఫ్ గార్డ్స్, పరిరక్షణలు జరిగినాయి అంటే, ముఖ్యంగా స్టేట్ అసెంబ్లీస్లోను కానీ పార్లమెంట్లో కానీ నిజానికి ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్స్, ప్రత్యేక కేటాయింపులు ఇవ్వడం జరిగింది. అంటే సభ్యత్వంలో. సో దాని అర్థం ఏంటంటే, రిజర్వేషన్ మన ఎస్సీలు, ఎస్టీలు ఆర్థికంగా మరి సామాజికంగా వెనుకబడి ఉండాలంటే వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళే డిమాండ్ చేసే విధంగా, వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళే పోరాడే విధంగా వాళ్ళకి ప్రత్యేకంగా అసెంబ్లీలలో మరియు పార్లమెంట్లో సీట్లు చేకూర్చడం జరిగింది. లేకపోతే ఏమవుతుందంటే, అసలు వాళ్ళు ఇదివరకే చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధికారం అంటే ఏంటో తెలియదు, చలాయించడం తెలియదు. ఏ రోజుకి ఆ రోజే వాళ్ళ యొక్క కడుపు నింపుకోవడానికి ఇంత మన డబ్బులు సంపాదించడము, కూలి చేయడము, లేకపోతే వ్యవసాయం, మన పరిశ్రమలు పనిచేయడమే బాగా తెలుసుకొని దానికి మన రాజకీయ రంగంలో మన సభ్యత్వానికి పోటీ చేయడం అనేది వాళ్ళకు దానికి సోషల్ బ్యాక్గ్రౌండ్ లేదన్నట్టు. ఇప్పుడు ఏంటంటే, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పకుండా ఆ తక్కువ జాతీయవాళ్ళు, తక్కువ కులస్తులు దానికి వాళ్ళ యొక్క ఈ రిజర్వేషన్స్ ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు రాజకీయ రంగంలో దానికి భాగస్వామ్యము చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే నిజానికి రిజర్వేషన్ ఇన్ అసెంబ్లీస్ అండ్ అది. తర్వాత అసెంబ్లీలో మరియు పార్లమెంట్లో దానికి రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగంలోని ముఖ్య ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ చేర్చి, ఆ ఆర్టికల్ ద్వారా ఈ రాజకీయ రిజర్వేషన్స్, రాజకీయ ప్రత్యేక కేటాయింపులు ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీలో మరి పార్లమెంట్లోనే కాదు, దానికి 73 తర్వాత 74వ మన రాజ్యాంగ సవరణల ద్వారా 1922లో దానికి కొత్త రకమైన మన అంశాలు చేర్చుతూ మన అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ నిజానికి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో కూడా నిజానికి రిజర్వేషన్స్ చేర్చడము జరిగింది. అదేంటంటే 73 అందులో నిజానికి స్త్రీలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే ఏంటంటే, ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అంటే రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, తర్వాత అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దానికి స్త్రీలకు రిజర్వేషన్, అంటే ఎస్సీ ఎస్టీలకే కాకుండా స్త్రీలకు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది అంటే, నిజానికి ఇది అసెంబ్లీ. సో ఇప్పుడు 1992లో 73వ రాజ్యాంగ సవరణ మరి మన రూరల్ మన స్థానిక పరిపాలన
విధానంలోనూ స్థానిక శాసన సంస్థల్లోనూ అంటే మన మన ఉదాహరణకి మన తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మన లోకల్ సర్పంచ్ లోకల్ స్థాయిలో మరి మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న శాసన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల్లో నిజానికి మన రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీలకి మరియు బీసీలకి కూడా మరియు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఉమెన్కి 33% ఉమెన్కి రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది అన్నట్టు. అది నిజానికి అది చాలా గొప్పైన విషయం. సో అయితే నిజానికి ఈ ప్రత్యేక రక్షణలు ఏవైతే ఉన్నాయో సేఫ్ గార్డ్స్ ఏదైతే ఉన్నాయో నిజానికి మన ఓబీసీలకు కూడా మొన్న వరకు మనం ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఏంటి అంటే ఐ థింక్ జస్ట్ 2 months 1.5 months 2 months బ్యాకే పార్లమెంటు అసెంబ్లీలో ఓబీసీలకు కూడా ప్రత్యేకంగా సీట్లు స్థానాలు కేటాయించడం జరిగినది. అంటే దాని అర్థం ఏంది, మనం బీసీలు ఇండిపెండెంట్ కానీ తర్వాత పార్టీల కానీ ఏది మన ఇది మన రిజర్వేషన్స్ మండల్ కమిషన్ నుంచి అవి చేయడం జరిగింది అన్నట్టు. అయితే బీసీలకి మన స్త్రీలకి మన పార్లమెంట్లో కూడా 33% నిజానికి రిజర్వేషన్స్ మన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టు ఫస్ట్లో కొన్ని సంవత్సరాల కింద రాజ్యసభలో ఆ ఉమెన్ 33% రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ వాజ్ పాస్. అయితే ఏ కారణాల వలనో అది లోక్సభలో ఆమోదం పొందలేదు. కానీ మొన్ననే కొన్ని రోజుల క్రితనే కొన్ని నెలల క్రితనే నిజానికి ఈ మన లోక్సభలో కూడా 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇది ఆమోదము పొందడం జరిగింది అన్నట్టు. సో అదొకటి. ఇంకా ఏంటంటే నిజానికి కొన్ని సంవత్సరాల కింద, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 2-3 years కిందనే అప్పర్ కాస్ట్లో కూడా ఉన్నత కులాలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళకి కులం పరంగా వాళ్ళు పెద్దే, ఎక్కువనే, సామాజికంగా ఇతరుల కంటే ఎక్కువ అన్నట్టు. కానీ ఆర్థికంగా వాళ్ళు చాలా కుంగుబాటులో ఉన్నారు, కుంగిపోయారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలోని అనేక సంస్థలలో వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయింపు అంటే మన ఉద్యోగాల్లోనూ తర్వాత విద్యారంగంలో స్థానాలు సీట్లలోనూ దానికి వాళ్ళకి ప్రత్యేకంగా మన కేటాయింపు చేయడం జరిగింది. వాటిని ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రిజర్వేషన్స్ మన ఎవరెవరికి ఉన్నాయంటే ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, ఉమెన్, మరియు ఇంకా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయన్నట్టు. సో ఈ రిజర్వేషన్స్లో మన ఇప్పుడైతే నిజానికి అన్ని రంగాల వెనుకబాటు అయిన సాంఘిక వెనుకబాటుగా ఉన్న ప్రజలు నిజానికి డెవలప్ కావడానికి నిజానికి మించి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మరి ఈ నిజానికి మొట్టమొదలు
మన రాజ్యాంగ మన స్వతంత్ర రిపబ్లిక్ ఏర్పడి నుంచి 26 జనవరి 1950 నుంచి మన రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు కొన్ని రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే నిజానికి మన ఎస్సీలకి, ఎస్టీలకి మన నియామకాల్లో, ఉద్యోగాల్లో మరియు విద్యారంగంలో సీట్లు కేటాయించడం జరిగింది. కానీ అప్పుడు ఆ స్థాయిలో నిజానికి ఇవి ఓబీసీలు అనే కొంచెం పెద్ద వర్గం, చాలామంది ఒక రకమైన మన ఇది ల్యాండ్, తర్వాత ఇతర సంపాదన ఉంటాయి, తర్వాత ఇంకొక వైపు లేని వాళ్ళు కూడా ఉంటారు అందులో. వృత్తులు అంటే వాళ్ళకి సంపద ఉండదు కానీ వృత్తులు చేసి బతుకుతారు. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, అది నిజానికి వీళ్ళు వృత్తులు చేసి అది చేస్తారు. సో వీళ్ళ యొక్క సంక్షేమం కొరకు కూడా నిజానికి మన కొన్ని ప్రొవిజన్స్ చేయడం, కేటాయించడం జరిగింది అన్నట్టు. అయితే దీని కొరకు ప్రత్యేకంగా కాలేకర్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది కాలేకర్ కమిటీకి ఇచ్చిన, ఈ బీసీలకి ఇచ్చిన మన రికమెండేషన్స్, బీసీల సంక్షేమం కొరకు ఇచ్చిన రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి పాటించడం సాధ్యం కాదని చాలా రోజులు అది పెండింగ్లో పెట్టారు. అయితే కానీ దాని తర్వాత 1996లో 6 నుంచి నిజానికి మండల్ కమిషన్ అదే సమర్పించిన నివేదిక ప్రకారం ఓబీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగినారు, వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదల కావడానికి. అంత ముఖ్యంగా ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లోనే 27% రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ మరియు 27% రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇది నిజానికి వాళ్ళ యొక్క మండల కమిషన్ ఇచ్చిన నివేదిక ఇచ్చిన ప్రకారము ఈ విధంగా రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం జరపడం చాలా బీసీల యొక్క నిజానికి విజయము అనొచ్చు, బీసీల యొక్క అదృష్టము అని చెప్పవచ్చు. అయితే వాళ్ళకే ఇంకా నిజానికి మన ఆర్థిక మన ఈ రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలోనూ మరియు రాష్ట్ర స్థాయిలో మన కేంద్ర స్థాయిలో పార్లమెంట్లోనూ రాజకీయ రిజర్వేషన్స్ రావడం బాకీగా ఉన్నది, పెండింగ్లో ఉంది అని చెప్పచ్చు. సో ఇది అనేక రంగాల్లో రక్షణలతో నిజానికి భారత పౌరుల యొక్క అభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పాటు చేయడం జరిగినది, అవకాశాలు ఇవ్వడము జరిగినది. అయితే దీనికి తోడు ఇవి ఒక పర్మనెంట్ స్టాట్యూటరీ రాజ్యాంగంలోనే పొందుపరిచారు. నిజానికి రాజ్యాంగంలోనే పొందుపరిచినప్పుడు ఏంటంటే అది తప్పకుండా ప్రభుత్వాలు మన కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు అటువంటి అన్నింటిని అర్థం చేసుకొని అవి పాటించాలి. లేకపోతే ప్రజలు దానికి ధర్నాలు, ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, లేకపోతే రాజ్యాంగ విధానాల ప్రొవిజన్ ప్రకారంగా కోర్టుకు కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి అవి నిజానికి పర్మనెంట్గా అట్లా ఉంటాయి. అది నాయకులు, తర్వాత ప్రభుత్వ సెక్రటరీలు దాన్ని చూసి ఇంప్రూవ్మెంట్ చేస్తారు. కానీ ఇంతే కాకుండా కొన్ని ప్రత్యేక విధానాలు, కొన్ని ప్రత్యేక వర్గానికి, సామాజిక వర్గానికి కొన్ని ప్రత్యేకమైన మన పాలసీలు, సదుపాయాలు కల్పించి వాళ్ళ యొక్క అభివృద్ధిని చేయడం జరుగుతుంది మన దేశంలో. అవి వేటి ద్వారా అంటే ముఖ్యంగా మన కేంద్ర స్థాయిలో విద్యా సంస్కృతులలో దానికి ప్రత్యేకంగా సదుపాయాలు, ప్రత్యేక విధానాలు రూపొందించి సదుపాయాలు కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పేద పిల్లలకి, పేద వర్గంలో ఉన్న ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి మన కొన్ని పేదరికాలు ఉంటూ వాళ్ళకి కొంచెం డబ్బు సహాయం చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చాలా సంతోషంగా తర్వాత విజయవంతంగా జరిగేటట్టు వాళ్ళకి కొంత మన గ్రాంట్ ఇవ్వడం,
అదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివి చాలా జరిగినాయి. అదేవిధంగా మరి రైతు సంక్షేమ కొరకు రైతులకు ప్రత్యేకంగా వాళ్ళకి వ్యవసాయ ఖర్చులు ఇన్పుట్స్, ఆర్థిక మన వ్యవసాయ రంగంలో చాలా ఇన్పుట్స్, మన సీడ్స్, పెస్టిసైడ్స్, తర్వాత ఇంకా ఎరువులు కొరకు చాలా ఖర్చులు అయితే వాటిని ఆ ఖర్చులు భరించకపోతే దానికి వాళ్ళకి ప్రత్యేకంగా పర్టికులర్గా పంటలు పండేటప్పుడు జూన్ జూలైలో వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని మన స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీలు అనేది రెగ్యులర్గా ఉంటాయి, కానీ స్పెషల్ గ్రాంట్స్ ఇంకా ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు అని అది ముఖ్యంగా మన కేసీఆర్ ప్రభుత్వము చేయడము జరిగింది. తర్వాత అనేక పబ్లిక్ పాలసీలు, దానికి ఆసరా పథకము అనేది అంటే మన ముఖ్యంగా మన ఆదాయ ఉద్యోగాలు కోల్పోయి పని చేయని స్థితి, సీనియారిటీ అంటే వృద్ధులు అయిన తర్వాత, పెద్దోళ్ళు అయిన తర్వాత, సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత 1960 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా పెన్షన్ ఇవ్వడం. ఇది రెండు మన నిజానికి ఈ పెన్షన్ నిజానికి ఇప్పుడు పెంచడం జరిగింది. రెండు వికలాంగులకు మాకు ప్రత్యేకంగా పెన్షన్, వాళ్ళకి ఎక్కువ నిజానికి, సీనియర్ సిటిజన్స్కి, తర్వాత వికలాంగులకి. అయితే ఇందులో మాత్రము ఇది పెన్షన్లు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటూ ఉండడం వల్ల పెన్షన్స్ వస్తే, తర్వాత ఆర్థికంగా ముందుగా ఉంటే సీనియర్ సిటిజన్స్ కూడా పెన్షన్ ఉండదు. కానీ పూర్ సీనియర్ సిటిజన్స్కి మాత్రం పెన్షన్ అనే విధానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక ఎదుగుదలకి, తర్వాత జీవితాన్ని గడపడానికి నిజంగా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా చదవడానికి ఇది మన వాళ్ళ యొక్క లోయర్ లెవెల్లో సరే స్కూళ్ళలో ప్రత్యేకంగా వాళ్ళ యొక్క పౌష్టిక ఆహార అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా మిడ్ డే మీల్స్, తర్వాత ఇవన్నీ మన దానికి ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ కూడా పెడతామని మన రాష్ట్ర ప్రభుత్వము దానికి మన ప్రారంభం చేయడం జరిగింది. ప్రభుత్వము అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారో లేదో తెలియదు, కానీ ఆ ప్రయత్నం కూడా మన మిడ్ డే మీల్స్, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నిజంగా చేయడం జరిగింది. సో అనేక రంగాల్లో, తర్వాత పారిశ్రామిక రంగంలో ప్రత్యేకంగా ఎంటర్ప్రీనియర్స్ పబ్లిక్ పాలసీ ఏ విధంగా రూపొందించారంటే, మన ట్రైబల్స్, తర్వాత ఎస్సీలు, వాళ్ళు మన సాంప్రదాయకంగా వాళ్ళ యొక్క బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి వాళ్ళు కొన్ని బిజినెస్ పెట్టుకోవాలన్నా, బిజినెస్ ద్వారా ఆదాయం సంపాదించాలన్నా నిజానికి వాళ్ళకి వీలు కాదు. వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టుబడి లేదు కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ప్రత్యేకంగా డెవలప్ ట్రైబల్ సమూహంలో ఉన్న ఎడ్యుకేటెడ్ ట్రైన్డ్ యూత్ వాళ్ళకి నిజంగా ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కొరకు అంటే వాళ్ళకి వేరే సాంప్రదాయకంగా ఉన్న బిజినెస్ పీపుల్, మార్వాడీలు, తర్వాత వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా వీళ్ళకు కూడా ఎంటర్ప్రీనర్స్ కావాలని దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వ్యవహారాలు స్టార్ట్ చేసి, బిజినెస్లు స్టార్ట్ చేసి వాళ్ళు కూడా డెవలప్ కావాలా అనేది ప్రత్యేకమైన దానికి ఎస్సీలకి, ఎస్టీలకి ప్రత్యేకంగా ప్రాజెక్టులు కూడా ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళ లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి, మళ్ళా అఫ్కోర్స్ ఈఎంఐల ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇది కిస్తుల ద్వారా మళ్ళా పంపిణీ చేయడం. కానీ వాళ్ళ ప్రోత్సాహం ఎంతవరకు ఉంది అంటే నిజానికి అందులో వాళ్ళు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో నిజానికి కొన్ని ఫ్రీగా కూడా సబ్సిడీ అంటే దాన్ని ఫ్రీ కూడా 1,00,000 రూపాయలు ఇస్తే ఒక 35 లక్షలు ఫ్రీ, తర్వాత 1,25,000 ఫ్రీ, 1,00,00,000 ఇస్తే అందులో 35 లక్షలు ఫ్రీ
అని ఒక రకమైన ప్రోత్సాహకరమైన పాలసీలు అవలంబించడము పాటించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి ప్రత్యేకంగా ఇప్పుడే చెప్పినట్టు రైతు సబ్సిడీలు కాకుండా రైతులకు రుణాలు ఇవ్వడం, వాళ్ళ యొక్క ఆదాయానికి వాళ్ళ యొక్క భూమికి సమానంగా భూమి కుదువబట్టి వాళ్ళకి రుణాలు ఇవ్వడం. ఆ రుణాలు ఇవ్వడము మళ్ళా చాలా తక్కువ పట్టుతుంది, పావల పట్టుతుంది. మన నిజానికి రుణాలు ఇస్తే వాళ్ళ ఆ రుణాలు ఉపయోగించుకొని పంటలు బాగా పండించుకుంటారు. దాని తర్వాత వాళ్ళను రుణాలను తీర్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి పంటలు కొట్టుకుపోవడము, తడిసిపోవడము జరిగితే తర్వాత పంటలు పండకుండా అసలే వర్షాలు లేకపోవడం వల్ల కరువు వస్తేను అంటే పంటలు నాశనం అయితే నిజానికి ముఖ్యంగా వాళ్ళు మన రైతులు రుణం కట్టలేకుండా ఉంటారు. అయితే అట్టి రుణం తీసుకున్న రుణాన్ని నిజానికి మన వేవ్ చేయడం జరుగుతుంది, క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఆ రుణాన్ని నిజానికి మాఫీ చేయడం కూడా జరుగుతుంది. ఇదే రైతు రుణమాఫీ అంటారు కదా చాలామంది. సో ఆ రుణమాఫీ అనేది సో ఈ విధంగా నిజానికి కొన్ని ప్రత్యేక పాలసీల ద్వారా అంటే ఇప్పుడు మనం 5-6 రకాలు ఉన్నాయి. సేఫ్ గార్డ్స్ అనేది అది రాజ్యాంగంలోనే రాసినాయి. అవి తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం పోయినా కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అవి ఉంటాయి. అది రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి. కానీ కొన్ని ప్రత్యేక పాలసీలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపోయాను చెప్పడానికి, అది ఆరోగ్యశ్రీ అనేది కూడా నిజానికి ఒక ప్రత్యేకంగా ఇలా ఇవ్వాలా అలా ఇవ్వాలని రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఏ చాప్టర్లో రాసలేదు. కానీ ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి కాలంలో ప్రవేశపెట్టిన పథకం. అది దాని ద్వారా ఏంటంటే ఒక హై లెవెల్ మంచి క్వాలిటీ ట్రీట్మెంటు అందరికీ అందాలనే విధంగా పేద ప్రజలకి ప్రత్యేకంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా నిజానికి వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ తర్వాత హై కార్పొరేట్ హాస్పిటల్ కానీ వాళ్ళు వైద్యం చేయించుకుంటే ఆ వైద్యానికి సంబంధించిన వైద్యానికి అయిన ఖర్చు దానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఇది కూడా ఒక స్పెషల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. నిజానికి దాన్ని మన దేశంలోనే అది రాజశేఖర రెడ్డి చేశాడు. అదేవిధంగా ఇప్పుడు మన కొందరు విద్యార్థులు ప్రైవేట్ కాలేజ్ మన గవర్నమెంట్ కాలేజీలో సీట్లు దొరకపోవడము ఇంకే కారణం వల్ల స్పెషల్ కోర్సుగా ఉన్న మన ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదివితే కాలేజీ చదివితే వాళ్ళకు కూడా ఫీజుని అంటే తల్లిదండ్రులు వెచ్చించిన ఫీజుని మళ్ళీ ఈ ప్రభుత్వం దాన్ని తిరిగి ఇవ్వడం అంటే ఇది దాన్ని కంపెన్సేట్ చేయడం. ఎంత ఖర్చు పెడతారో ఆ డబ్బుని మళ్ళా పేరెంట్స్ అంటే నిజానికి ఏ కాలేజీలో చదివారో స్కూల్లో చదివారో ఆ స్కూల్లోనే ఆ అప్పు తిరిగి ఇవ్వడం ఆ యొక్క ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే పేరెంట్స్ తమ యొక్క పిల్లల్ని నిజానికి మన ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో కూడా చదివించడానికి అవకాశం ఉంది. సో ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా పాలసీలు నిజంగా ఉన్నాయి. సో ఈ పాలసీలను బట్టి తప్పకుండా మనం ఏదైతే మొట్టమొదటి ఏ విషయం గురించి ప్రారంభించామో చర్చ ప్రారంభించడం అభివృద్ధి డెవలప్మెంట్ అనేది ఈ వీటి ద్వారా సేఫ్ గార్డ్ స్పెషల్ సేఫ్ గార్డ్ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన పొందుపరచబడిన సేఫ్ గార్డ్ ద్వారా మరియు ప్రత్యేకంగా రూపొందించబడిన సామాజిక ఆర్థిక రంగంలో ప్రవేశపెట్టిన విధానాల ద్వారా దానికి పౌరులు అభివృద్ధి చెందడానికి డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అని మనం తప్పకుండా చెప్పవచ్చు. సో ఇంతటితో ఇది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.